ఓం నమో నారాయణాయ. ఆషాఢమాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈ ఏకాదశినే శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచే మనకి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి 4 నెలల పాటు మహావిష్ణువు పాలకడలిలో శయనిస్తాడు అని శాస్త్రవచనం. ఏడాదిలో వచ్చేటటువంటి 24 ఏకాదశులలోనూ ఈ ఏకాదశి మొదటిది. అందుకే ఈ రోజున ఉపవాసం ఉంటే మహావిష్ణువు అనుగ్రహం మనకి తప్పక లభిస్తుంది. దశమి రోజు రాత్రి నుంచి కూడా నిరాహారంగా ఉండి ఏకాదశి రోజున ఉదయాన్నే మహావిష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం, లేదా దగ్గరలో విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించడం, విశేషముగా విష్ణుమూర్తిని తులసీదళాలతో అర్చించడం వంటివి చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఏకాదశి రోజున ప్రదోష సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, భాగవతం వంటివి పారాయణ చేయడం ద్వారా ఆ మహావిష్ణువు అనుగ్రహం మనకి లభిస్తుంది. మరుసటి రోజున అంటే ద్వాదశి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించడం ద్వారా ఆ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. దీనినే తొలి ఏకాదశి వ్రతమని కూడా అంటారు.